చెప్పేసి కోర్టు చెప్పింది. ఇది ఇట్లా ఉంటే భార్య రావడం లేదని భర్త సూసైడ్. మనస్పర్ధలతో దూరమైన భార్య మనస్తాపానికి గురై ఉరేసుకున్న భర్త. సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం నిర్మల్ నగర్ గ్రామానికి చెందినటువంటి కర్రె కిరణ్ అనే వ్యక్తి 5 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ప్రేమ పెళ్లి. ఆ ప్రేమ పెళ్లి తర్వాత వాళ్ళ భార్యాభర్తల మధ్యలో ఏదో వివాదాలు వచ్చినాయి, దంపతుల మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయి. ఇద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే ఆ వివాదాలు ఎక్కువై కిరణ్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, అక్కడే ఉంటుంది ఆమె. కొన్ని రోజులు గడిచిన కొద్దీ ఆమె పుట్టింటి నుంచి కిరణ్ దగ్గరికి రావడం లేదు, కాపురానికి రావడం లేదు. దీంతో మానసికంగా ఆయన కొంత కృంగుబాటుకు గురైండు, మనస్తాపానికి గురై అడిగినప్పటికీ ఆమె రాకపోవడంతోనే ఇంట్లోనే ఓవర్లేని సమయం చూసుకొని ఉరి వేసుకున్నాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ తరలించినప్పటికీ కూడా ప్రాణాలు కోల్పోయిండు, చచ్చిపోయింది. అప్పటికే కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే భార్య భార్య తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేక, భార్య దూరంగా ఉండడాన్ని తట్టుకోలేక, ప్రేమించి పెళ్లి చేసినటువంటి భార్య దూరంగా ఉండడాన్ని తట్టుకోలేక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ఎన్ని గొడవలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా మాట్లాడుకోవచ్చు, మార్చుకోవచ్చు. కానీ ఇట్లా దూరం పెట్టడాలు, వదిలేసి వెళ్ళిపోవడాలు చేస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, ఇద్దరిలో ఎవరైనా కావచ్చు. ఇద్దరు కలిసి ఉంటేనే సమాజంలో విలువ. గొడవలు వచ్చినప్పటికీ కూడా కూర్చొని మాట్లాడుకోవాలి పెద్దల సమక్షంలో. లేదంటే ఇద్దరు కూర్చొని పూర్తిగా ఏ విషయంలో గొడవ వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని రావద్దంటే ఏం చేయాలని మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ ఇట్లా దాన్ని ఏమంటారు, దూరం పెట్టేసి చేస్తే అందరూ ఇప్పుడు తను దూరం పెట్టి నువ్వు భర్తను దూరం పెట్టి నువ్వు ఉండగలుగుతున్నావు, కానీ నీకు దూరంగా ఆయన ఉండలేకనే ఈ పని చేసిండు. అందరూ ఒకేలాగా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండదు, మానసికంగా అందరూ బలంగా ఉండరు. కొంతమంది బయటకు బలంగా కనిపించినప్పటికీ ఆయన చూస్తే ఏమైంది ఈ మనిషికి ఇట్లా ఉన్నాడు, సూసైడ్ చేసుకున్నాడు అనేలాగా ఆయన ఆకారం, ఆయన ఫేసు, ఆయన గడ్డం, ఆయన గెటప్ అది ఉండొచ్చు. కానీ ఆయన మనసులో ఎంత ఇబ్బంది పడ్డాడో, ఎంత బాధ ఫీల్ అయ్యిండో అది తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మనుషులను దూరం చేసే ఆలోచన మానుకోండి, కూర్చొని మాట్లాడుకొని సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి. కానీ ఏ విషయం ద్వారా మీకు ఇబ్బంది వస్తుందో ఆ విషయాన్ని క్లారిఫై చేసుకోవాలి. కానీ అది అట్నే ఉంచి మనిషికి విషయాన్ని దూరం చేయాలి, సమస్యను దూరం చేయాలి. కానీ సమస్య నుంచి పారిపోయి మనిషికి దూరంగా పోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. కొంత ఈ మధ్యల కాలంలో చూస్తే కూడా మొత్తం ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు, మనస్పర్ధలు, గొడవల వల్ల ఒకరినొకరు చంపుకోవడం కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఇంకేమంటారు వివాహేతర సంబంధాలు కావచ్చు, బాగా వెలుగు చూస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మానవ సంబంధాలు కూడా బాగా దెబ్బతింటూ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా కొంత ప్రతి ఒక్కరు ఆలోచించి దాని మీద చేయాల్సిన, మానసికంగా మనం ఏమవుతున్నాం అనేది ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఎందుకంటే అది మానవ సంబంధాలకే ప్రమాదంగా మారబోతుంది కాబట్టి. రైట్, ఇది ఇట్లా ఉంటే 4 రోజులలో భారీ వర్షాలు ఉంటాయంట.